మొత్తం మీద తెలంగాణకు తాళం పడ్డది. తెలంగాణలో ఎక్కడికక్కడ బంద్ పాటించినరు ప్రజలు. కొందరు స్వచ్ఛందంగా పాటించినరు, కొంతమంది బలవంతంగా పాటించినరు. మొత్తం మీద బంద్ సక్సెస్ అయ్యింది. ఇది బీసీల మొదటి విజయంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పోరాటాలకు సంబంధించి బీసీల పోరాటం అంటే తెలంగాణ ఉద్యమం తర్వాత ఆ స్థాయిలో జరిగినటువంటి బంద్ కానీ లేదంటే ఇక్కడ నిరసన కార్యక్రమాలు కానీ జరగడం అనేటువంటి తెలంగాణ ఉద్యమం తర్వాత మొట్టమొదటిగా జరిగినటువంటి బంద్ అద్భుతంగా సక్సెస్ అయ్యింది. ప్రపంచానికి తెలిసింది. అక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కానీ తర్వాత ఇతర రాష్ట్రాలన్నిటికీ కూడా తెలిసిపోయింది. తెలంగాణలో బీసీలు బలంగా తమ వాణి వినిపిస్తూ ఉన్నారనేటువంటి వాదం గట్టిగా వెళ్ళిపోయింది. ఇది బీసీలు సాధించినటువంటి విజయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా మైనార్టీ సోదరులు కూడా అందరూ కూడా సపోర్ట్ చేసినారు. 100% ఇది బీసీలకు దక్కాల్సినటువంటి అవసరం ఉన్నది. 42% రిజర్వేషన్ అంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారమే 56.33% అని చెప్తున్నారు. మరి 42% ఇవ్వడానికి కూడా అది కూడా ఏమన్నా ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు లేకపోతే ఎమ్మెల్సీ సీట్లు అంటే కాదు. వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గివ్వి కూడా ఇస్తేందుకు కూడా మనసు ఒప్పుతలేదు కొంతమందికి.